హాయ్ అండి. సీజనల్ ఫ్రాక్స్ కొలతలు అన్నమాట. ఇవి సీజనల్ ఫ్రాక్స్. ఇవి మీరు రాసుకోండి. చూడండి, చెస్ట్ 18, ఫ్రాక్ పూర్తి పొడవు 18 రావాలన్నమాట. 18 సైజుకి 18 ఫ్రాక్ పొడవు రావాలి. బాడీ లూజ్ వచ్చేసి 6, బాడీ పొడవు వచ్చేసి 8. కుచ్చుల లూజ్ ఒకటి మనకు నచ్చినంత పెట్టుకోవచ్చండి. అంటే కుచ్చుల లూజ్ అంటే కుచ్చులు ఎన్ని పెట్టాలనేది ఒక లెక్క ఉంటుంది రెడీమేడ్ కొలతల ప్రకారం. లేదు, మీకు మీ దగ్గర ఉన్న క్లాత్ను బట్టి కొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు, కొంచెం తక్కువైనా పెట్టుకోవచ్చు. కానీ సీజనల్ ఫ్రాక్కి కుచ్చులు ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత కుచ్చుల పొడవు. ఇది కుచ్చుల పొడవు ఎంత అంటే బాడీ పొడవులో నుంచి కుచ్చుల పొడవు తీసివేయాలి. ఎందుకంటే ఫ్రాక్ మొత్తం పొడవు 18 కాబట్టి బాడీ పొడవు ఆల్రెడీ మనం ఇక్కడ ఎంత పెట్టినాం. బాడీ పొడవు 8 కాబట్టి ఈ 8ని తీసేస్తాం అన్నమాట. మొత్తం పొడవులో నుంచి 8ని తీసేస్తాం. 18 - 8 10 అంటే కుచ్చుల పొడవు 10. ఈ విధంగా కనుక మీరు స్టిచ్చింగ్ చేసినట్టయితే మీరు కొన్న ఫ్రాక్ ఎంత నీట్గా ఉంటుంది అంత నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ కొలతలతో కుడితే ఇది 18వ సైజు. ఆ తర్వాత సేమ్ అలాగే 20వ సైజు, 22, 23 ఉండదు, 24, 26 ఒక అంకె తర్వాత ఒక అంకె ఉంటాయండి. 18, 20, 22, 24, 26 అట్లుంటాయి. మీరు ఒక 32 వరకు రాసుకోండి. ఎందుకంటే పిల్లలకు ఫ్రాక్స్ ఇంతే కుడతాం. కాకపోతే ఎక్కువ పెద్ద సంఖ్య ఏమవుతుందంటే లాంగ్ ఫ్రాకులాగా కుట్టుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఇవైతే గీసుకోండి. ఒక్క సీజనల్ ఫ్రాక్ చెప్తా ఈరోజు. నెక్స్ట్ వీడియోలో పంజాబీ డ్రెస్సెస్ చెప్పేస్తా. ఓకేనా? మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోండి.